హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ అండి. ఇవాళ నేను ఒక లాగ్ చేస్తున్నాను. అది వచ్చి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. సో పూజ కోసం నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్నానండి. ఇది వచ్చి 10 ఇంచెస్ అండి. నేను బేగం బజార్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్. అలాగే ఈ చిట్టి గాజులు కూడా తీసుకున్నానండి. ఇవి వచ్చి 5 డజన్స్ ఉంటాయండి. నాకు 50 రూపీస్ ఇచ్చారు. అలాగే నేను ఇక్కడ పసుపు బొట్టు ఇవ్వడం కోసం నేను కుంకుమ బర్ణాలు తీసుకున్నానండి. ఈ కుంకుమ బర్ణాలు వచ్చి సెట్ 12 పీసెస్ అండి. సో నాకు వచ్చి దీని కాస్ట్ ఈచ్ వన్ 20 రూపీస్ అయితే 240 అయితే నేను బార్గెన్ చేసి 200 రూపీస్కి తీసుకున్నాను. అలాగే పసుపు కుంకుమ ఇవ్వడం కోసం నేను ఇవి తీసుకున్నానండి. ఇవి వచ్చి 10 ఉన్నాయి, 40 రూపీస్ పడింది. నెక్స్ట్ నేను తీసుకున్నది క్యారీ బ్యాగ్స్ అండి. ఇవి వచ్చేసి 12 పీసెస్ 100 రూపీస్కి ఇచ్చారండి. పసుపు బొట్టు తీసుకున్న వాళ్ళు చేతిలో పట్టుకోవడానికి రాదు కదండి, అందుకే క్యారీ. నెక్స్ట్ అండి, మనం అమ్మవారికి పూజలో లక్ష్మీ గవ్వలు పెడతాం కదండి. సో నేను ఈ లక్ష్మీ గవ్వలు అనేది డిమార్ట్లో తీసుకున్నాను. ఒక ప్యాకెట్లో 11 గవ్వలు ఉంటాయి. సో రెండు కలిపి నాకు 30 రూపీస్కి వచ్చాయి. అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా తీసుకున్నానండి. ఇది వచ్చి 30 రూపీస్ అండి. డజన్ వచ్చి 30 రూపీస్ వచ్చాయి. సో నేను మీకు ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను తీసుకున్న ఈ పూజా ఐటమ్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి.